పెళ్ళైనా నీ కడుపులో ఓ నలుసు పడింది లేదు కదా. అలాంటి వాళ్ళని సహజంగా ఏమంటాం? గొడ్రాలు అంటాం. సమాధానం చెప్పండి సావిత్రి. బాగా ఏడ్చినట్టు కళ్ళలా ఉబ్బున్నాయి. ఏముంటుంది సత్య? ఏడవటానికి తనని ఎవరేమంటారు? ఏంటి, నేను వెళ్ళి నీ గదిలో పడుకుంటే నువ్వెళ్ళి వాళ్ళ గదిలో పడుకుంటావా? ఆహా, నేను హాల్లో పడుకుంటాను. అందరికన్నా ముందు పందాల్లాగా నేను లేచానా ఏంటి? ఏమ్మా, పట్టు పరుపులు దిగి పట్టె మంచం మీదకి వచ్చేసరికి అలవాట్లన్నీ మారిపోయాయా? ఏమైంది పిన్ని? ఏమైందేంటే, కళ్ళు తెరవగానే కాఫీ లేదు, మంచం దిగగానే మర్యాదలు లేవు. ఇంకా కాఫీ ఇవ్వలేదా? ముందు ఆ అమ్మగారు లేస్తే కదా. ఇంకా లేవలేదా? ఇదిగో అమ్మాయి, నిన్నే లే. తెల్లగా తెల్లవారిపోయాక కూడా ఆ ఇంటి ఆడది అడ్డంగా నిద్రపోతుంటే ఇంకా ఆ ఇల్లేం బాగుపడుతుంది? లేమ్మా లే. లేవడానికి ఆలోచిస్తున్నావేంటమ్మా? లేచి కాస్త నా ముఖాన్ని టీయో కాఫే పోస్తే కదా. ఒంట్లో ఏదో కొంచెం నీరసంగా ఉంది పిన్నిగారు. అందుకే ఉదయాన్నే లేవలేకపోయాను. ఏంటి, నీరసంగా ఉందా? ఉమ్, అంతేలేమ్మా, ఇంట్లో మనుషులు ఎక్కువైతే ఎక్కడ పనిచేయాల్సి వస్తుందనని నీరసం వస్తుంది. పిన్ని, ఒంట్లో బాలేదంటుంటే ఏంటా మాటలు? ఇప్పుడు నేనేమన్నానే? సహజంగా జరిగేదే కదా అన్నాను. ఆ అమ్మాయి బాగోలేదని పడుకుంటే పనులెవరు చెయ్యారే? కడుపుతో ఉన్న నువ్వా? తినడానికైనా ఓపిక లేని దాన్ని నేనా? సరే పిన్ని, ఈ పూటకి హోటల్ నుంచి తెప్పించుకుందాంలే. ఇది మరీ బాగుందే. ఆ హోటల్ తిండి తింటే ఉక్కు లాంటి వాళ్లే తుక్కైపోతారు. అలాంటిది కడుపుతో ఉన్నదానివి నువ్వు తింటే ఇంకేమన్నా ఉందా? ఈ మాత్రం దానికే నేను చూసుకుంటాను అంటూ నిన్ను ఇంటికి తీసుకురావటం ఎందుకు? మన ఇంట్లో ఉంటే పని మనుషులు కాలు కింద పెట్టనిస్తారా? ఇప్పుడిక్కడుండి నువ్వు బాధలు పడలేవు కాని మన ఇంటికి పోదాం పదా. అయ్యో పిన్నిగారు, ఏమాత్రం దానికి మీరు వెళ్ళిపోతానంటే ఎలా పిన్నిగారు? నేను మాత్రం తనని హోటల్లో ఎందుకు తిననిస్తాను? ఉండండి, ముందు కాఫీ తీసుకొస్తాను. బాగోలేదంటూ నువ్వెక్కడ చేస్తావులేమ్మా. పర్వాలేదులేండి. ఇప్పుడే ఏమైందే? ముందుంది ముసళ్ల పండగ. ఈ సేవలు నేను చేయలేనురా బాబు అంటూ ఇల్లు వదిలి వెళ్ళిపోయేలా చేస్తాను. సరైన టైంలో నువ్వు దిగావు పిన్ని. దాన్ని నువ్వు ఎంత త్వరగా గడప దాటిస్తే నాకంత టెన్షన్ తగ్గిపోతుంది. అదెంత పని? పడగదిలో నుంచి బయటికి రప్పించాను. ఇంకా గడప ఎంత దూరంలో ఉంది? దాన్ని కూడా తొందరలోనే దాటిస్తాను చూడు. ఆ రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాను పిన్ని. ఏ రోజు దాకో ఎందుకే, ఈ రోజే దాన్ని బయటికి పంపించే రూటు చూస్తాను చూడు. నువ్వు హాయిగా ఆఫీస్కు వెళ్ళు. నువ్వు వచ్చేలోపు అది ఇంట్లో లేకుండా చేస్తా. వస్తుంది. ఊర్మిళ, ఇదిగో పిన్గారు. అది అలా ఉండాలి. ఇలా వెళ్ళింది అలా వచ్చేసింది చూసావా? ఇదిగో సావిత్రి, కాఫీతో సరిపుచ్చకుండా
తొందరగా వెళ్ళి ఆ టిఫిన్ సంగతి కూడా చూడమ్మా. కడుపుతో ఉన్న పిల్ల అసలు ఈ పాటికి తినేసేయాలి. 10 నిమిషాల్లో తీసుకొచ్చేస్తాను పిన్ని. ఆ. Cheers. ఏంటోనమ్మా, నిన్ను చూస్తుంటే బాధగా అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం? నువ్వు తప్ప చేయగలిగిన వాళ్ళెవరున్నారు? బాగున్నా బాగోలేకపోయినా నీకు తప్పదు. ఎంతకీ మన ఊరేదమ్మా? ఘంటసాల పిన్ని. ఏది? కృష్ణా జిల్లాలో ఘంటసాలేనా? అవును. ఊరి చిన్నదైనా మీ ఊరికి మంచి పేరుందిలే. అవును, మీది సొంతిల్లేనా? సొంతిల్లే పిన్నిగారు. ఎవరెవరుంటారేంటి? అమ్మ, నాన్న, నేను, అన్నయ్య, వదిన, నాన్నమ్మ ఉండేవాళ్ళం. ఓ, ఇప్పుడు నేను తప్ప అందరూ ఉంటున్నారు. ఆహా, అయితే పెద్ద కుటుంబమే. అవును. మరి ఇక్కడ జరిగే విషయాలన్నీ మీ వాళ్లకు తెలుసా? తెలీదా? అమ్మో, చూడ్డానికి ఏమీ తెలియని అమాయకురాల్లా కనిపిస్తావు గాని బాగా ముదురువేనన్నమాట. ఇంత జరుగుతున్నా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా కథ నడుపుతున్నావంటే అమ్మో, నువ్వు చిన్నదానివి కాదు. అవును, మీ ఇంట్లో వాళ్ళనేనా సత్యాన్ని కూడా మేనేజ్ చేస్తున్నావా? అటు చూస్తే విడాకులు తీసుకుంటున్నావంట, ఇటు వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తానని ఊర్మిళని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు. నీ ధైర్యం నాకు లేదమ్మా. అంత పెద్ద కుటుంబానికి తెలియకుండా కథ నడిపించడం అంటే మామూలాడది చేయగలిగే పనేనా ఇది? అవును, మీ ఆయన దారి తప్పాడు, నా కూతురు నెల తప్పింది. ఎలాగో తప్పదు కాబట్టి వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తావు సరే, విడాకులు తీసుకున్నాక నీ పరిస్థితి ఏంటి? అదేనమ్మా, ఎటుపోతావని? ఇంత చేసి ఇంటికా పోలేవు. బంధువులు గిందువులు ఉన్నా జరిగింది తెలిస్తే రానివ్వరు. మరెలా? అసలే రోజులు బాగాలేవు. చీర కొంగు కనిపిస్తే వీధి కుక్కల్లా వెంటబడేవాళ్లు 100 మంది ఉన్నారు. మొగుణ్ణి వదిలేసి రోడ్డును పడిందంటే అలాంటి వెధవలు వదులుతారా? ఒక పని చేయరాదు? విడాకులు తీసుకుని వీధిని పడి నీ బతుకు నాశనం చేసుకునే కంటే మా ఊళ్ళో ఏదైనా మంచి సంబంధం చూస్తా. 2-3 పెళ్లిళ్ళైనా మెత్తబడని మగవాళ్ళు మా ఊర్లో బాగానే ఉన్నారులే. మోగుణ్ణి వదిలేసిందంటే అంతకంటే మంచి సంబంధాలు ఎక్కడ దొరుకుతాయి? ఉన్నోళ్ళలో కాస్త గట్టోళ్ళనే చూస్తాలే. గుట్టుగా పెళ్లి చేసుకో. తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, చెప్పుకోవడానికి మొగుడు ఉంటాడు. సరేనా?
ఏంటి మేడం ఫోన్ అంత తీక్షణంగా చూస్తున్నారు? ఓ తీయని కబురు రావాలి, అందుకే వెయిట్ చేస్తున్నాను. తీయని కబురంటే అది సావిత్రి గురించి అయి ఉంటుంది. ఏంటి మేడం అంతగా ఎదురు చూసే ఆ తీపి కబురు? ఈ రోజు నేను ఆఫీస్ నుంచి వచ్చేలోపు దాన్ని ఇంట్లో ఉంచి బయటికి పంపిస్తానని పిన్ని మాటిచ్చింది. అవునా? పిన్ని చెప్పింది అంటే చేసి తీరుతుంది. అది వెళ్ళిపోయిందన్న ఆ కబురు కోసమే వెయిటింగ్. మంచి వార్తల కోసం మనం ఎదురు చూడకూడదు మేడం, మనమే ఎదురెళ్ళి తెలుసుకోవాలి. అది ఇంత మంచి న్యూస్ అంటే అస్సలు ఆలస్యం చేయకూడదు. నిజమే కదా? సరే, నేనే ఫోన్ చేస్తాను. ఈ టైంలో టెన్షన్ పెడుతుందేంటి? ఏమైంది మేడం? ఫోన్ తీయడం లేదు. గుడ్ న్యూస్ వినాలనుకున్నప్పుడు కొంచెం ఓపిక్గా ఉండాలి మేడం. మళ్ళీ ట్రై చేయండి. ఫోన్ తీయడానికి ఇంతసేపా? ఇంతకీ అది వెళ్ళిపోయిందా లేదా? ఊర్మిళ, నేను హలో హలో ఊర్మిళ, హలో. ఆ, 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 సావిత్రి, పిన్ని లేదా? స్నానం చేస్తున్నారు. అవును, ఎవరు వెళ్ళిపోయిందా అని అంటున్నావు? అదా, అది అదే ఇంట్లో ఒక ఫైల్ మర్చిపోయి వచ్చాను. తీసుకురమ్మని ఉమను పంపించాను. తీసుకుని వెళ్ళిపోయిందా లేదా అని. ఉమా ఆ, ఇంకా వచ్చినట్టు లేదే. ఏం ఫైల్ అది? మా బెడ్రూమ్ ర్యాక్లో బ్లూ కలర్లో ఉంటుంది. సరే, నేను తీసి పెడతాను. ఉమ రాగానే ఇచ్చి పంపిస్తాను. అలాగే. ఏమైంది మేడం? మా పిన్ అనుకొని వెళ్ళిపోయిందా అని దాన్ని అడిగేశాను. అందుకేనా నన్నడ్డు పెట్టారు? తప్పదుగా. టాబ్లెట్స్ వేసుకోమని డాక్టర్ గారు చెప్తే ఒక్క టాబ్లెట్ కూడా వేసుకున్నట్టు లేదు. కడుపుతో ఉన్న మనిషి మందుల విషయంలో ఇంత అజాగ్రత్తగా ఉండడం ఏంటి? ఇంట్లోంచి పంపించేస్తాను అంటూ శబదాలు చేసి ఇంకా పంపించకుండా ఏం చేస్తుంది పిన్ని? ఇదేంటి మెడిసిన్స్ తీసుకొని కూర్చుంది?
కొంపదీసి నేను వేసుకోలేదని తెలిసిపోయిందా? ఊర్మిళ, డాక్టర్ గారు ఏం చెప్పారు? చెప్పినప్పుడు నువ్వు ఉన్నావుగా. నేను ఉన్నానా లేనా అన్నది సమస్య కాదు. డాక్టర్ గారు చెప్పినట్లు ఎందుకు చేయటం లేదన్నది సమస్య. ఇప్పుడు నేనేం చేయలేదు? అసలు నువ్వు గర్భవతివేనా? గర్భవతివే అయితే డాక్టర్ గారు వాడమన్న మందుల్ని ఇలా పక్కన పడేస్తావా? కడుపుతో ఉన్నప్పుడు మందులు వాడమనేది నీ ఆరోగ్యం గురించే కాదు, కడుపులో పెరిగే బిడ్డ ఆరోగ్యం గురించి కూడా. అయినా ఈ రోజు వరకు నువ్వు ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోకుండా పక్కన పడేసావంటే నిన్నేమనుకోవాలి? మర్చిపోయి ఉంటుందిలే సావిత్రి, దానికెందుకింత రాద్ధాంతం? ఎలా మర్చిపోతుంది పిన్ని? తల్లి బిడ్డను మర్చిపోతుందా? అప్పటికీ డాక్టర్ గారు శ్రద్ధగా చెప్పారు, అసలే బలహీనంగా ఉన్నావు, ఒంట్లో బ్లడ్ చాలా తక్కువగా ఉంది, ఈ మందులు జాగ్రత్తగా వాడు అని. ఆ శ్రద్ధ నీకు లేకపోతే ఎలా? ఏదో ఆఫీస్ టెన్షన్లో ఉండి. ఏంటి ఆఫీసు? ఆఫీసు ముఖ్యమా బిడ్డ ముఖ్యమా? అంత ఇబ్బందిగా ఉంటే ఆఫీస్ మానే. భూమి మీద పడ్డాక బిడ్డకి నువ్వు ఇవ్వగలిగేది ప్రేమని, అభిమానాన్ని. కడుపులో ఉన్నప్పుడే ఇవ్వగలిగేది చక్కటి ఆరోగ్యం. ఆ ఆరోగ్యం ఇవ్వాలి అంటే టైంకి తినాలి, డాక్టర్ చెప్పిన మందులు పద్ధతిగా వాడాలి. ఇప్పుడు నేనేదో నేరం చేసినట్లు నాకేంటి క్లాస్? నాకు 100 సమస్యలున్నాయి, మనసులో 100 ఆలోచనలున్నాయి. నీలాగా ఇంటి పని వంట పని చేస్తే చాలదుగా. ఏమైపోతుందో అర్థం కాని నా బ్రతుకు గురించి ఆలోచించుకోవాలి. ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలో, ఎలా సర్ది చెప్పుకోవాలో ఆలోచించుకోవాలి. ఆ గొడవల్లో పడి మర్చిపోయాను. అది కూడా తప్పేనా? ఈ పిచ్చి పిల్లకి నా బాధ అర్థం కావటం లేదు. తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని డాక్టర్ గారు ఇచ్చిన మందులు వాడలేదు. దీనివల్ల కడుపులో బిడ్డకి ఏదైనా ఇబ్బంది కలిగితే, అమ్మో ముత్యాలమ్మ తల్లి, అలాంటిదేం జరగకుండా చూడు. ఈ మందులు వాడకపోవటం వల్ల ఇబ్బంది ఏమైనా ఉందో లేదో అని ఆ డాక్టర్ గారిని అడిగి తెలుసుకుంటే మంచిది. ఇప్పటికీ ఆలస్యమైంది. ముందు డాక్టర్ గారిని కలిస్తే గాని నా మనసు ప్రశాంతంగా ఉండదు. గదిలో కూర్చి ఇంతసేపయింది. ఈ పాటికి పాలనో జ్యూస్ అనో రావాలి కదా, సౌండే లేదేంటి? ఎక్కడికెళ్ళుంటుందబ్బా? ఎక్కడికెళ్ళుంటుందబ్బా? ఊర్మిళ, ఏంటి ఆలోచిస్తున్నావు? సావిత్రి కనిపించడం లేదు. అదా, ఇందాక నీ క్లాస్ తీసుకున్నాక హడావుడిగా బయటకెడుతూ కనిపించింది. బయటికి వెళ్ళిందా?
ఈ టైంలో ఎక్కడికి వెళ్ళుంటుంది? ఏంటిది? ఓహో, ఈ స్కానింగ్ రిపోర్ట్సా?